ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంపై ఏవియేషన్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 30 రోజుల వ్యవధిలో ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం విమానం టేకాఫ్ అయిన వెంటనే గరిష్టంగా 180 నాట్స్ వేగాన్ని సాధించింది. అయితే అదే సమయంలో ఇంజన్ 1, ఇంజన్ 2 సడన్ గా ఆగిపోయాయి. ఇంధన సరఫరా ఫ్యూయల్ రన్ నుంచి కటాఫ్ కు మారడంతో ఇంజన్లకు ఇంధనం అందకుండా నిలిచిపోయినట్లు తేలింది. ఇక ఈ సమయంలో ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ కాక్పిట్ వాయిస్ రికార్డింగ్ లో నమోదైంది. ఒక పైలట్ ఇంజన్ కు ఎందుకు ఆఫ్ చేశావు అని ప్రశ్నించగా ఆ తర్వాత మధ్యాహ్నం 1:39 మేడే కాల్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్పందించిన పైలట్ నుంచి తిరిగి స్పందన రాలేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక కీలకమైన నివేదికని బయటపెట్టింది. ఆ నివేదిక సారాంశం ఏంటంటే ఖచ్చితంగా ఇది పూర్తిగా సాంకేతిక సమస్య వల్లే తలెత్తింది, అందువల్లే ప్రమాదం జరిగింది. పక్షిని ఢీకొట్టడం కావచ్చు, లేదంటే ఇంకేదన్నా జరగడం కావచ్చు, ఇలాంటి ఏం జరగలేదు. కేవలం ఇంజన్ లో ఉన్నటువంటి ఇంజన్ లో ఫెయిల్యూర్ కారణంగానే ప్రమాదం జరిగిందని చాలా స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి అంటారు దాన్ని. ఆ విధంగా దాన్ని ఫామ్ చేశారు. విమానం స్టార్ట్ అయ్యాక వెంటనే అంటే టేకాఫ్ అయిన వెంటనే గరిష్ట వేగాన్ని అందుకుంది. కానీ వెంటనే అంటే అది గరిష్ట టు ద మాక్సిమం స్పీడ్ అందుకున్న వెంటనే రెండు ఇంజన్ల యొక్క ఇంజన్ 1, 2 రెండు ఆగిపోయినట్టుగా స్పష్టం చేశారు. అంటే స్పష్టంగా నివేదికలు చెప్పడం జరిగింది. అంటే ఫ్యూయల్ స్విచ్లు అనేది 2 నుంచి కట్ ఆఫ్ మారండి. అంటే ఆల్రెడీ ఇంజన్ లో పూర్తిగా ఫ్యూయల్ సప్లై అవుతుంది. బట్ మాక్సిమం స్పీడ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆ ఇంజన్లకి సరఫరా అయ్యేటువంటి ఫ్యూయల్ కావచ్చు, లేదంటే ఆ ఇంజన్ అయిపోవటం కావచ్చు, ఈ రెండు జరగటం వల్ల ఒక్కసారిగా సెకండ్ల వ్యవధిలోనే ఆ ఇంజన్లకి రావాల్సినట్టు ఇంధన సరఫరా కూడా ఆగిపోవడం జరిగింది. ఇంజిన్ ని ఎందుకు ఆఫ్ చేసామని పైలట్ కోపైలట్ కాక్పిట్ లో ఉంటారు కాబట్టి ఒక పైలట్ కోపైలట్ అడగడం జరిగింది. ఇంజిన్ ఎందుకు ఆఫ్ చేసామని అని అడగడంతో కోపైలట్ చాలా స్పష్టంగా తాను ఇంజిన్ ఆఫ్ చేయలేదు, అదే ఆగిపోయిందని, ఆటోమేటిక్ ఆగిపోయిందని చెప్పినట్టు కూడా ఈ నివేదికలో స్పష్టం చెప్తుంది. రెండో పైలట్ ఎవరైతే ఉన్నారో అతను స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అందుకే వెంటనే టేకాఫ్ అయిన వెంటనే మనకి ర్యామ్ అనేది ఏదైతే ఉందో, ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది ఏదైతే ఒకటి ఉందో, జనరల్ గా ఇంజిన్ ఫెయిల్యూర్ అయితే తప్పించి అది బయటికి కనిపించదు. ఇంజిన్ ఫెయిల్యూర్ సందర్భంలో మాత్రమే పైలట్స్ దాన్ని బయటకు రిలీజ్ చేస్తారు. కాబట్టి మనకి అది టేక్ ఆఫ్ అవడానికి ముందే వెంటనే ఆ ర్యామ్ అనేది ఆ వీల్స్ కింద ఉన్నటువంటి ర్యామ్ అంటారు దాన్ని, ర్యామ్ ఎయిర్ టర్బైన్. అది దాని సంకేతం ఏంటంటే ఇంజిన్స్ చెడిపోయి, అంటే సాంకేతిక సమస్య తలెత్తింది, ఇంజిన్స్ పనిచేయట్లేదని చెప్పడం కోసం దాని కిందికి డాంగిల్ చేస్తూ ఉంటారు. సో మనం విజువల్స్ లో మనం ఏదైతే కూలిపోయినటువంటి విజువల్స్ లో కూడా మనం ర్యామ్ డాంగిల్ అనేది కిందకి వేలాడబడుతుంది కూడా మనం చూసాం. సో ఆబ్వియస్ గా అది ఖచ్చితంగా రీజన్ అనేది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 ఇంజన్ల స్విచ్లని రన్ లో తిరిగి ఉంచారు. ఒకసారిగా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశారని ఈ పైలట్ కోపైలట్ అడగటం, సో ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. వెంటనే ఆ ఇంజిన్ మళ్ళీ ఆన్ చేసే ప్రక్రియ, ఆన్ చేయటం అంటే ఒకసారిగా ఆన్ లో ఉన్నటువంటి ఇంజిన్ ఆగిపోతే వెంటనే దాన్ని ఆన్ చేయడానికి, సో దట్ వెంటనే మళ్ళా స్పీడ్ అందుకోవడం కోసం దాన్ని మళ్ళీ ఆన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సేమ్ ఇక్కడ కూడా పైలట్ కోపైలట్ ఇద్దరు చర్చించుకున్న తర్వాత వెంటనే ఆన్ చేసే ప్రయత్నం చేశారు, కానీ ఆన్ అవ్వలేదు. 2 స్విచ్లు తిరిగి రన్ లో ఉంచారు. ఒక ఇంజన్ లో మాత్రం ఏదైతే కండమ్నింగ్ అంటే ఫ్యూయల్ ఇంధనానికి సంబంధించి ఏదైతే జరగాల్సి ఉంటుందో అది దహనం అవటం, వెంటనే స్పీడ్ అందుకునే ప్రక్రియ ఏదైతే అవుతుందో ఒక ఇంజన్ 1 లో అయితే జరిగింది. ఇంజన్ 2 లో కాలేదు, అంటే ఆ పవర్ జనరేట్ కాలేదు అని చాలా స్పష్టంగా నివేదికలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వెంటనే మధ్యాహ్నం 1:39 పైలట్లు ఇద్దరు కూడా మేడే అని 3 టైమ్స్ చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది, పరిస్థితి అన్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. బట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెస్పాన్స్ అయింది, కానీ అటువైపు నుంచి రాలేదు. అంటే అప్పటికే వీళ్ళు చెప్పిన క్షణాల్లోనే
ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రెస్పాన్స్ అయినప్పుడు కూడా పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికే మొత్తం వ్యవస్థ మొత్తం అందులో కాక్పిట్ లో ఉన్నటువంటి కూడా పనిచేయడం అయిపోయిందని డైరెక్ట్ అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ గోడను దాటే లోపే విమానం కూలిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్ గా అంటే సెకండ్స్ లోనే ఆ ఇంజన్స్ ఫెయిల్ అవటం సంబంధించినటువంటి అది అంటే పైకి వెళ్ళేటువంటి ఏదైతే టేకాఫ్ తీసుకున్న తర్వాత నోస్ ఆఫ్ ది ఫ్లైట్ ఏదైతే పైకి చూపిస్తూ ఉంటుందో దాన్ని ఆ టెంపోని కొనసాగించాలంటే ఆగిపోయిన ఇంజన్ లో జనరేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇంధన దహనం జరిగిన తర్వాత మాత్రం ఆ స్పీడప్ అనేది ముందుకు స్పీడ్ అందుకుంటుంది కాబట్టి, కానీ అక్కడ ఇంజన్ లో ఒకటి మాత్రమే పనిచేసింది. అది కూడా అందులో ఒకటి పూర్తిగా పనిచేయలేదు, ఒకటి మాత్రమే కొంత మళ్ళా దారిలో పడింది. బట్ దాన్ని తీసుకోలేకపోయింది. ఆ బరువును కావచ్చు లేదంటేనేమో తన స్పీడ్ ని మొత్తాన్ని కూడా క్యారీ చేయలేక వెంటనే కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. 1:39 మేడే అంటూ 3 కాల్స్ ఇవ్వడం జరిగింది. ఏటీసీ స్పందించినప్పుడు కూడా పైలట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, క్షణాలను కూలిపోవడం, ఆల్మోస్ట్ 241 మంది పైగా చనిపోవడం, బయట ఉన్నటువంటి 24 మంది కూడా మెడికల్ విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. చాలా పెద్ద అంటే మన దేశ చరిత్రలోనే అతిపెద్ద యాక్సిడెంట్ గా విమాన ప్రమాదంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఏదైతే కొన్ని సీసీ ఫుటేజ్ లో పక్షి ఢీకొన్న సంఘటన అంటే ఏదో పక్షి వచ్చి ఢీకొట్టిన కలిసింది అంటే తగిలిందని చెప్పి దానివల్లనే తప్పిందంటే ఏదైతే వార్తలు కొన్ని వచ్చాయో అవన్నీ కూడా తప్పు, అవి కరెక్ట్ కాదు అంటూ చాలా స్పష్టమైన ప్రకటన చేసిందండి. అంటే 139 కూలిపోయింది, 144 ఫైర్ ఇంజిన్ లో రావడం జరిగింది. అంటే వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం అన్ని కూడా యాజ్ గా ఏం జరిగింది ఏంటనేది స్పష్టంగా క్లియర్ కట్ గా నివేదికలో పొందుకోవాల్సిన జరిగింది. దేనికోసం అయితే దేశం మొత్తంతో పాటుగా ప్రపంచం మొత్తం కూడా వెయిట్ చేస్తుంది విమాన ప్రమాదానికి కారణం ఏంటి, ఎలా జరిగింది అనేది. సో దానికోసం ఫామ్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఒక నివేదిక ఇన్ని రోజుల పాటు దాదాపు అటు ఇటు 4 రోజుల పాటు విచారణ జరిపి క్లియర్ కట్ గా మొత్తం అన్ని కూడా కాక్పిట్ లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ కావచ్చు లేదంటేనేమో ఇంకోటి ఏదైతే ఉందో ఇంకొకటి కీలకమైనటువంటి అంశం ఏదైతే ఉందో కాక్పిట్ లో వాయిస్ రికార్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా విని ఒక నివేదిక సర్చ్ చేసి ఆ నివేదికని సెంట్రల్ ప్రభుత్వం అంటే పౌర విమాన శాఖకి అందించడం జరిగింది. సో దీనిపైన ఖచ్చితంగా క్లియర్ కట్ గా ఈ నివేదిక ప్రకారం కంప్లీట్ గా ఇంజిన్ సాంకేతిక సమస్య వల్లే ఇంజిన్ యొక్క ప్రక్రియలోనే తేడా రావడం వల్ల ఇదంతా జరిగిందనేది అర్థమవుతుంది. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం కూడా సాంకేతిక సమస్య అనేది తేటతెల్లం అయిపోయింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్.